యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ వార్నింగ్స్ ఇవ్వడం బిగిన్ చేశారు. అధికారులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, వస్తే వదిలిపెట్టను, తాట తీస్తాము, వాళ్ళ సంగతి తేలుస్తామని. పవన్ కళ్యాణ్ అనేక సార్లు వార్నింగ్ ఇచ్చారు. నేల నాకిస్తాను, నేల మీద కూర్చోబెడతాను, పీక పిసికేస్తాను లాంటి వార్నింగ్లు. అది ఏది లాస్ట్ 1 year, 1.5 year. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేము వస్తే మీ అంతు తేలుస్తామని చెప్పట్లేదు, కానీ తాజాగా ఇవాళ మీరు చేస్తున్నది పచ్చి వేధింపులు, అన్యాయంగా కేసులు పెడుతున్నారు, దొంగ కేసులు పెడుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇట్లాంటివన్నీ ఆపకపోతే ఇవాళ బాధపడ్డటువంటి వాళ్ళు ఎవరు కూడా వాళ్ళందరూ గుర్తుపెట్టుకుంటారు. బాధపడ్డటువంటి వాళ్ళు రేపు పొద్దున మీ మీద దెబ్బతీస్తారు. అప్పుడు నేను కూడా కాపాడలేను, నా మాట కూడా వినరు, మీ సంగతి తేలుస్తారు, ఈ దృష్టిలో పెట్టుకోండి అంటూ ఒక ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. అదేంటి ఒకసారి విందాం. చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. ఈరోజు పైన మీరున్నారు, మళ్ళీ 4 ఏళ్ళకు 3 ఏళ్ళకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో. ఇది చాలా మాస్ వార్నింగ్ అనాలా. ఇక్కడ మేము వచ్చేసి మిమ్మల్ని అందరినీ నరికేస్తాం, చంపేస్తామని చెప్పట్లా. మీరు తప్పు చేస్తే, ఇదే తప్పు కొనసాగిస్తే, తప్పుడు కేసులు పెడితే, తప్పుడు దాడులు చేస్తే, అరాచకాలు చేస్తే, ప్రస్తుతానికి మీ చేతిలో ఉన్న పోలీస్ యంత్రాంగం ద్వారా, మీ చేతిలో ఉన్నటువంటి అధికారం ద్వారా, మీ చేతిలో ఉన్న మీడియా ద్వారా తప్పుడు సంప్రదాయాన్ని సమర్థించుకుంటూ వస్తే, రేపు మీరు దిగినప్పుడు, మేము వచ్చినప్పుడు తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. మేము కూడా కంట్రోల్ చేయలేం, వాళ్ళే తిరగబడతారు, ఏమైనా చేస్తారు, జాగ్రత్త, ఈ సంప్రదాయం ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టండి అన్నటువంటిది జగన్ చెప్తున్నటువంటి. దాన్ని వక్రీకరించుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. తను అధికారంలోకి రాడని చెప్పచ్చు, ఇక జీవితంలో రాడని చెప్పచ్చు. ఇది ఎవడూ జోష్యాలు చెప్పలేడు. ఇంకోటి, ఓ 40% సీట్లు వచ్చినోడు ఇక జీవితంలో అధికారంలోకి రాలేడు అని చెప్పేటటువంటి అమాయకత్వం వీడాల్సి ఉంది. ఇక్కడ పాయింట్ తను చెప్తోంది, మా మీద కేసులు పెడితే అంటలా, తప్పుడు కేసులు పెడితే, తప్పుడు పనులు చేస్తే, తప్పుల్ని సమర్థించుకుంటే, తప్పుడు పనులు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకుంటే, దానివల్ల వైసీపీ కార్యకర్తలు బాధపడితే, హింసకి గురైతే, తప్పుడు అరెస్టులో జైలుకి వెళ్తే, వాళ్ళు రిటాలియేషన్ సీరియస్గా ఉంటుంది రేపు పొద్దున, నేను కూడా ఆపలేను అన్నటువంటిది. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఆయన అన్న మాటల్లో అది ప్రధానమైనటువంటి అంశం. చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. ఈరోజు పైన మీరున్నారు, మళ్ళీ 4 ఏళ్ళకు 3 ఏళ్ళకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు.
దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు